ఇక గాంధీ భవన్లో మీడియా సమావేశంలో జానారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గెలిచినటువంటి అన్ని పార్టీల శాసనసభ్యులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఏదైతే తీర్పు ఉన్నదో ప్రజల ఈ తీర్పుని అనుసరించి వచ్చేటువంటి యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి చేసిన వాగ్దానాలని నిలబెట్టాలని నేను ప్రజల పక్షాన కోరుతున్నాను. అంతేకాకుండా ప్రజలు ఆశించిన విధంగా సుపరిపాలనని అందించాలని కోరుతున్నాను. ఒకవేళ చెప్పిన వాగ్దానాలు చెల్లించకుండా సుపరిపాలన అందించలేదనేటువంటి పరిస్థితి ప్రజల్లో కలిగితే ఈ రాష్ట్రంలో ఒక ఆందోళనకర పరిస్థితులు వెలువడేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం గమనంలో ఉంచుకొని ముందుకు సాగాలని నేను ప్రజల పక్షాన తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క చీఫ్ కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో ఎన్నికల్లో జరిగినటువంటి అనేక అవకతవకలు, ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఓట్ల గల్లంతు, ఓట్ల తీసివేత చేర్చడంలో జరిగిన అవకతవకలు, ఆ తర్వాత ఓట్లు ఉండి కూడా ఓటర్ లిస్టులు లేనటువంటి పరిస్థితి, ఇది చాలా అగమ్యంగా ఉన్నది. ఈ విషయం పైన పౌర హక్కులకు చాలా భంగం కలిగినట్టుగా ఈ విషయాన్ని అనేక సార్లు ఎలక్షన్ కమిషన్కు మా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తులు చేసినా వాటిని పట్టించుకోకపోవటం చాలా తీవ్రమైన విషయం. ఈ విషయంలో ఇప్పటికైనా ఆ విషయాల్లో జరిగినటువంటి తప్పులను సరిచేయటం కానీ లేకపోతే మేము కోర్టులో న్యాయం కొరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడే ఈవీఎం జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని 2 గంటల క్రితమే పిసిసి అధ్యక్షులు మీకు వివరించినారు. ఏదైతే పూల్డ్ అయినటువంటి ఓట్లకు లెక్కింపు ఓట్లకు ఉన్నటువంటి తేడాని రెక్టిఫై చేయడానికి వీవీప్యాట్ని లెక్కించవలసినటువంటి అవసరాన్ని తెలియజేసినారు. నేను కూడా తెలియజేస్తున్నాను. వీవీప్యాట్ వాటిని లెక్కిస్తే దాంట్లో ఉన్నటువంటి వేరియేషన్ను తెలియవస్తుంది. అప్పుడు వాస్తవంగా ఏవి లోపాలు జరిగినాయి, ఆ లోపాలను సవరించవలసిన బాధ్యత సిఇఓ పూర్తి చేసినాడా లేదా, లేకపోతే ఆ విషయం పైన కూడా న్యాయస్థానంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నా ప్రకటన. ప్రత్యేకంగా
నా నియోజకవర్గంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత నెల రోజులుగా ఈ ఎన్నికల్లో పనిచేసినటువంటి గెలుపు ఓటములు సహజమైనటువంటి గెలుపు ఓటముల కంటే మా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నాయకులు, నా అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు రాత్రింబవళ్ళు ఈ ఎన్నికల్లో నా విజయం కొరకు కృషి చేసినారు. కానీ విజయం చేకూరినంత మాత్రాన మా నాయకులు, కార్యకర్తలు కృషి వృధా కాదు. అందుకని వారిని నేను రాత్రింబవళ్ళు పనిచేసినటువంటి వారినందరినీ వారందరికీ నా కృతజ్ఞతలు. దాంతోపాటు నాపై విజయాన్ని సాధించిన నోముల నరసయ్య గారికి నా అభివందనాలు. ప్రజా తీర్పుని, ప్రజాభిష్టాన్ని, ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఇదే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు నన్ను గౌరవించి, అభిమానించి అనేక సార్లు విజయం చేకూర్చినటువంటి ప్రజలు, ప్రేమించినటువంటి వారందరికీ, నిన్న ఎన్నికల్లో సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞత, అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా నా వంతు ప్రజలకు నేను ఏ హోదాలో ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నా, ఇతర హోదాల్లో ఉన్నా, కృషి చేసినటువంటి కార్యకర్తలందరినీ, విశ్వసించినటువంటి ప్రజలందరికీ తోడుగా, నీడగా నిరంతరం నా సలహా, సహకారాలు అందిస్తూనే ఉంటాను. ప్రజల యొక్క సమస్యల్ని ఇటు ప్రభుత్వ దృష్టికి తేవడంతో పాటు ప్రజలకు తగినటువంటి సలహాలు తెలియజేస్తూ చైతన్యవంతులుగా ప్రజలను చైతన్యపరచడమే కాదు, నాయకులని, ప్రజలకు సమస్యలను పరిష్కరించే నాయకులను కూడా తయారు చేసేదానికి నా వంతు పాత్ర నేను నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఫర్దర్ నాయకులు తయారు కావాలి కదా. అంటే నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి చైతన్యవంతుల్ని, పరంపర వచ్చేటువంటి రోజుల్లో తగినటువంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి యొక్క కార్యకర్తలను తయారు చేయాల్సినటువంటి అవసరం. ఇది సమాజానికి అవసరం అని భావిస్తున్నాను. నా నియోజకవర్గంలో అండ్ ఇతర రాష్ట్ర వ్యాప్తంగా నా సహాయం ఎక్కడుంటే అక్కడ. అది ఒకవేళ నేను చెప్పనవసరం లేదు, కానీ నేను విశ్రాంతి తీసుకున్నా, విశ్రాంతిలో ఉండి కూడా ఇదే పని చేస్తాను, విశ్రాంతి తీసుకోకుండా కూడా ఇదే పని చేస్తాను. సరే, అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ మేము సమీక్షిస్తున్నాం. అందరం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత, అందరి అభిప్రాయాలని క్రోడీకరించిన తర్వాత ఆ కారణాలని పూర్తిగా మీకు వివరించడానికి ఏర్పాటు చేస్తాం.
కారణాలు ఎన్నున్నాయో అవి మేము విశ్లేషించుకుంటాం, మేము సమీక్షిస్తున్నాం. ఇంకా క్షేత్రస్థాయికి పోయి వాళ్ళ అక్కడ జరిగినటువంటి పరిణామాలు పరిస్థితులను తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాల్సి, ప్రత్యక్షంగా మేము కూడా గమనించాల్సిన అవసరం. వాటి తర్వాత వివరంగా మీకు వివరిస్తామని తెలియజేస్తున్నాం. అదే విషయాన్ని మేము ఆ విషయాలన్నింటినీ సమీక్షించిన తర్వాత వివరంగా మీకు వివరిస్తామంటున్నాను. ఒకటి రైట్, అదంతా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి విశ్లేషణ, అభిప్రాయం. వాటినన్నింటిని పూర్తి సారాన్ని గమనించిన తర్వాత అన్ని కలిపి మీకు వివరంగా కారణాలన్నింటినీ ఒక్కొక్కటి ఏది ప్రాధాన్యత లేనిది, ఏది ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని వివరంగా మీకు తెలియపరుస్తాం. సో ఈ విషయం అంతా కూడా ఇప్పుడే చెప్పినాను మళ్ళీ మీకు. మాకు ఇది మొత్తంగా కలిపి ఈ దేశ అవసరాల దృష్ట్యా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా కూటమి అవసరమని మేము భావించినాము. ముందర ఆ భావించిన విధంగానే మేము వివరించినాము. దాని గురించి ఇప్పుడు ఏమి కామెంట్ లేదు, లేకపోతే దాని వ్యతిరేకత లేదు. కానీ మీకు కారణాలు ఎన్నున్నాయో, ఏది ప్రాధాన్యత ఉన్నది, ఏది కాదు, ఇది ప్రాధాన్యత తగదా కాదా అనేటువంటి వివరంగా మీకు మేము వివరంగా వివరించిన తర్వాత మీరు ఆ వివరించిన దాన్ని ప్రశ్నలు అడిగితే దాన్ని కాదు అవుననేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాం. కానీ మేము కూటమి ఘట్టంలో ఇప్పుడు మేము తప్పని భావిస్తలేము. రైట్, అదంతా మీ అందుకనే నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే మేము వాటిని అన్నింటినీ కలిపి సమీక్షిస్తున్నాము. సమీక్షించిన దాంట్లో భాగంగా కూటమి కట్టిన దాంట్లో అసలు సమస్య లేదు అంటున్నాను. ఇంకా దాని గురించి అవసరమే లేదు. దాని మేము చంద్రబాబు అదే చెప్తాను. చంద్రబాబు నాయుడిని ఒక వ్యక్తి కాదు, టీడీపీ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం ఈ రాష్ట్ర యొక్క ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా మొత్తం మా దేశ పార్టీగా నిర్ణయించినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి మాకు ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. దాంట్లో మేము తప్పు జరిగిందని భావిస్తలేము మేము. దట్సాల్. కానీ ఈ ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు అడిగినప్పుడు అనేక కారణాలను అన్నింటినీ కూడా మేము సమీక్షిస్తున్నాం. ఆ కారణాలలో ఏది కాస్త ప్రాధాన్యత, దేని మూలాన ఎక్కువ నష్టం జరిగింది, దేని మూలాన కాదు అనేటువంటి కారణాలను మీకు వివరించినప్పుడు మీరు అడిగిన ప్రశ్న సందర్భం చెప్తున్నాం. ఇది కారణమే కాదు. రైట్, దిస్ ఇస్ ఎనఫ్. రైట్, ఆ విషయం ఇంతకు ముందే అర్థమైంది. ఇంతకు ముందే ప్రజాఫ్రంట్ ద్వారా వారు ప్రకటించినటువంటి ప్రకటనలు మీరు చెప్పినటువంటి విషయం మీకు అందరికి తెలుసు. మొన్న ప్రజాఫ్రంట్ ప్రకటించి చూసుకోని ఎట్టన్నదో ఇది అంతే జరుగుతుంది అని, ఇది కూడా అంతే జరుగుతుంది అని. అవును, ఈ విషయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో మేము ఎవరెవరు ఏ కారణం చేత ఎంత పర్సెంటేజ్ ఏ విధంగా మారింది, దానికి గల కారణాలన్నింటినీ విశ్లేషించి పూర్తి వివరాలతోటి మీ దగ్గర వివరిస్తాం. అప్పుడు కారణాలను మీరు ఒక్కొక్క ఏ కారణం బలీయమైందో మేము చెప్తాం. అది ఇంత ఐ థింక్ నేను కంటెస్ట్ చేయాలని లేను, అంతకు ముందే లేనని చెప్పినాను నేను మీకు. ఐ థింక్ నేను కంటెస్ట్ చేయాలని దానికంటే 5 సంవత్సరాల నుంచే మీకు చెప్తున్నాను. అర్థమైందండి. కానీ
ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించి తిరిగి సోనియా గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఆ తర్వాత అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయానికి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వశం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేసే దాంట్లో భాగంగా 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. కానీ నేను ఒక లెజిస్లేటర్ కొరకు లేకపోతే ఒక పదవి కొరకు కాదు అనేటువంటి విషయం ప్రజలకు గుర్తు చేస్తున్నాను, మీకు కూడా గుర్తు చేస్తున్నాను. ఆ భాగంగా నేను చేసినటువంటి కృషిలో అది పూర్తిగా అనేటువంటి యొక్క బాధ నాకు మిగిలిపోయింది అంతవరకు. కానీ నేను పోటీ చేసేది, నేను పోటీ చేయకూడదు అనేటువంటిది అప్రస్తుతం. నేను పోటీ చేయాలని లేను 5 సంవత్సరాల నుండి. దీనికి హఠాత్తుగా వచ్చినటువంటి ఎన్నికలు, అన్ప్రిపేర్డ్గా ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించేదానికి ఎక్కడి వాళ్ళు అక్కడ నిమగ్నం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రైట్. ఆ బాధ, నేను ఆ పదవిని చేయలేననేటువంటి బాధ నాకు మిగిలిలేదు, లేకపోతే అది రాలేదనేటువంటి బాధ లేదు, లేకపోతే దాని కొరకే అనేటువంటిది నా లక్ష్యం కాదు. నా లక్ష్యం అంతా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రావాలనేటువంటిదే నా ఆకాంక్ష. అది నెరవేరలేదనేటువంటిదే నా బాధ. రైట్. మీ దగ్గర ముందే చెప్పినాను, రీజన్స్ అన్ని కూడా సమీక్షించినాక చెప్తాం, ప్రాథమికంగా అన్ని కలిపినాకనే చెప్తాం. రైట్. ఇప్పుడు కుంత్యా గారు మాట.